అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మైపర్సు. డౌన్లోడ్ నౌ. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం జూన్ 17 మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యో చూద్దాం. నిఫ్టీ 96 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. సో 24,085 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. ఇది వరుసగా 4వ రోజు సక్సెస్ఫుల్గా పాజిటివ్గా నిఫ్టీ క్లోజ్ అవటం. ఈ మధ్యకాలంలో ఇలాంటి రోజు రావటం అనేది చాలా రేర్ అయింది. లాస్ట్ 3 monthsలో ఇదే ఫస్ట్ టైం 24,000 పైన అబోవ్ క్లోజ్ అయింది. అలాగే సెన్సెక్స్ వచ్చి 77,150 దగ్గర క్లోజ్ అయింది. 350 పాయింట్లు ప్లస్ అయినాయి. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే 57,585 దగ్గర క్లోజ్ అయింది. దాదాపు 300 పాయింట్స్ ప్లస్లో క్లోజ్ అయినాయి. సో ఇవాళ మార్కెట్స్ అన్నీ కూడా చాలా పాజిటివ్ అయినాయి. ఎక్కువగా చూసుకుంటే ఈ డిఫెన్స్ స్టాక్స్ బాగా పెరిగినాయి. బీడిఎల్ కానీ ఇది దాదాపు 70 పాయింట్లు పెరిగింది బీడిఎల్. అలాగే హాల్ వచ్చి 4%, 5% దాకా పెరిగింది హాల్. ఇది దాదాపు 4460 దగ్గర క్లోజ్ అయింది. కొచ్చిన్ షిప్యార్డ్ కూడా 5% పెరిగింది, 1500 దగ్గర క్లోజ్ అయింది. అలాగే మెజ్గాన్ డాక్ వచ్చి 3% పెరిగింది, 2550 దగ్గర క్లోజ్ అయింది. అలాగే జిఆర్ఎస్సి వచ్చి 155 పాయింట్స్ పెరిగి 6% దాదాపు పెరిగి 2800 దగ్గర క్లోజ్ అయింది. అలాగే బిఈఎంఎల్ కూడా 2% పెరిగి 26 పాయింట్స్ పెరిగింది. సో మేజర్గా ఈ డిఫెన్స్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి. అలాగే గవర్నమెంట్ డిఫెన్స్ బడ్జెట్ పెంచుతుంది అనటం వల్ల దీనికి పెరిగింది. ఆ తర్వాత చూసుకుంటే బ్యాంకింగ్ స్టాక్స్ బాగా పెరిగినాయి. బ్యాంకింగ్ స్టాక్స్లో కూడా ఈ బ్యాంకింగ్ స్టాక్స్లో మేజర్గా చూసుకుంటే ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చి 2% పెరిగింది. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ 2%, అలాగే ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంకు, ఇండియన్ బ్యాంక్ ఇవి మేజర్గా పెరిగినాయి. అలాగే మన నిఫ్టీ 50 కంపెనీస్ చూసుకుంటే ట్రెంట్ వచ్చి 7% దాకా పెరిగింది, దాదాపు 3100. అలాగే బిఈఎల్ వచ్చి 3% పెరిగింది, హిండాల్కో 2%, అలాగే ఎటర్నల్ 2% పెరిగింది, ఎస్బీఐ లైఫ్, టైటాన్, టాటా స్టీలు, అలాగే హెచ్డిఎఫ్సి లైఫ్, భారత్ ఎయిర్టెల్, ఇన్పి, కోల్ ఇండియా ఇవన్నీ కూడా పెరిగినాయి. అలాగే మన సెక్టర్ వైజ్గా చూసుకుంటే మేజర్ సెక్టర్స్ ఇవాళ గ్రోత్ ఉన్నది ఏంటంటే పిఎస్సి బ్యాంక్స్ బాగా గ్రో అయ్యాయి. అలాగే మెటల్ సెక్టర్స్ బాగా పెరిగినాయి. అలాగే డిఫెన్స్ సెక్టర్ బాగా పెరిగింది. తర్వాత నిఫ్టీ స్టాక్స్ బాగా పెరిగాయి. ఐటీ స్టాక్స్ వచ్చి 0.4% పెరిగింది. ఫైనాన్షియల్ సెక్టర్ వచ్చి 0.3% పెరిగింది. అలాగే ఈ మిడ్ క్యాప్ సెక్టర్ వచ్చి 0.5% పెరిగింది. ఇప్పుడు బిఎస్సిలో దాదాపు 150 కంపెనీలు 52 వీక్ హై వచ్చాయి. ఇవాళ 150 కంపెనీస్ దాకా 52 వీక్ హై అంటే చాలా మంచి న్యూస్ ఇది. సో దానిలో మేజర్గా చూసుకుంటే ఏ కంపెనీలన్నీ చూసుకుంటే ఈ ఎస్ బ్యాంక్, డేటా ప్యాటర్న్, కేఈఏ ఇండస్ట్రీస్, కిర్లోస్కర్ ఆయిల్, నోవోమా వెల్త్, పాలీక్యాబ్, సిజీ పవర్, ఏజిస్ లాజిస్టిక్స్, హేమాద్రి స్పెషాలిటీ, వరుణ్ బ్యావరేజెస్, జేకే బ్యాంక్, పిడిలైట్ ఇండస్ట్రీస్, అలాగే నెట్ బ్యాబ్, బంధన్ బ్యాంక్ ఇవన్నీ కూడా 52 వీక్ హైలో ఉన్నాయి. ఇంకా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. సో ఇదే ఫస్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనొచ్చు. మార్కెట్స్ ఎప్పుడైతే ఇరాన్ వారు ఆగిందో ఇవన్నీ కూడా ఆయిల్ రిలేటెడ్ కంపెనీలు అన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి. సెమీ కండక్టర్ రిలేటెడ్, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ కంపెనీలు అన్నీ బాగా పెరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటికీ కూడా మంచి గ్రోత్ అనేది కనపడుతుంది. సో అలాగే మనకి రెగ్యులర్ సెక్టర్స్ కూడా మనకి పెర్ఫార్మెన్స్ వస్తున్నాయి. సో ఆల్ ఓవర్ అన్ని సెక్టర్స్ తీసుకుంటే హెల్త్ కేర్ కావచ్చు, తర్వాత ఈ ఆటోమొబైల్ కావచ్చు, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, అలాగే ఐటీ, ఆ తర్వాత ఫార్మా, మేజర్గా ఫార్మా కానీ, సో ఇవన్నీ కూడా మంచి రైజింగ్లోకి వచ్చాయి. సో ఇవన్నీ కూడా మూమెంట్ పాజిటివ్ ఉంది. ట్రెండ్ అంతా కూడా పాజిటివ్గా కనపడుతుంది. అలాగే రూపీ చూసుకుంటే రూపీ కూడా కొంచెం స్ట్రాంగ్ అయింది, 94.52 దగ్గరకు వచ్చింది. ఇవి రూపీ పాయింట్లో కూడా బాగానే స్ట్రాంగ్ ఉంది. అలాగే క్రూడ్ ఒకటి బాగా తగ్గింది. ఇది $77, $78 దగ్గర క్రూడ్ ట్రేడ్ అవుతుంది. అలాగే దీనిలో గోల్డ్ చూసుకుంటే $4,300 దగ్గర ఉంది.
సో ఇప్పుడు మనకి మన గోల్డ్ తీసుకుంటే 1,50,000 ఇప్పుడు ప్రెసెంట్ మూవ్మెంట్ ఉంది 24 క్యారెట్ ఎంసీఎక్స్ రేట్ ప్రకారం. అలాగే గోల్డ్ 24 క్యారెట్ వచ్చి 22 క్యారెట్ వచ్చి 1,40,000 దాకా ఉంది. అలాగే సిల్వర్ వచ్చి 2,52,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈ గోల్డ్ సిల్వర్ ఇవి కూడా ఒక టైట్ రేంజ్లో ఉన్నాయి. ఓన్లీ ఇండియన్ మార్కెట్లో ఇప్పుడు మేజర్గా ఏంటంటే నిఫ్టీ అనేది మంచి మూవ్మెంట్ ఉంది. ఇది 24,000 మేజర్ సపోర్ట్ కనుక తీసుకుంది కాబట్టి నెక్స్ట్ రేంజ్ 24,300 దాకా నెక్స్ట్ రానున్న రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. అలాగే కింద లెవెల్లో 23,900 మేజర్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. సో 23,900 మేజర్ సపోర్టు, అలాగే 24,200, 300 మేజర్గా రెసిస్టెన్స్ దగ్గర ఉంది. సో రేపు ఎలా ఉంటుంది మార్కెట్ అంటే రేపు కూడా ఇది కంటిన్యూగా అప్ ట్రెండ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే 19th వచ్చి అగ్రిమెంట్ ఉంది. సో అగ్రిమెంట్ మీద సైన్ జరుగుతుంది స్విట్జర్లాండ్లో. సో 19th కూడా ఇంకా ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ 2 రోజులు మార్కెట్స్ ఇప్పుడు ఇజ్రాయెల్ కనుక ఎటువంటి అభ్యంతరం పెట్టకుండా ఉంటే 19th ఫ్రైడే కల్లా మనకు మంచి గుడ్ న్యూస్ చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ వీక్ మండే కల్లా మంచి ర్యాలీస్ అనేవి మార్కెట్లో వస్తున్నాయి. దాదాపు అసలు 2 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా మనకి ఇన్వెస్టర్స్కి మనీ అనేది లేదు. ఎప్పుడు లాస్ట్ 2025 26 ఫస్ట్ 6 months కూడా కంప్లీట్ నష్టాల్లోనే ఉన్న ఇన్వెస్టర్స్ అందరికీ కూడా ఇప్పుడు లాభాల పంట పండే అవకాశం ఉంది. కాబట్టి ఇన్వెస్టర్స్ ఎవరు కూడా ఇప్పుడు కంగారు పడి తొందరగా ప్రాఫిట్స్ బుక్ చేసుకోకండి. కొంచెం వెయిట్ చేయండి. మంచి వెయిట్ చేస్తే ఇంకా మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదండి ఇవాళ జూన్ 17th ఈ యొక్క మార్కెట్ అనాలిసిస్. థ్యాంక్ యూ అండి. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయమే. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. నమస్తే.